నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ ఓటమి పాలైన ప్రతిసారి ఈవీఎంల అంశాన్ని తెరమీదకు తీసుకొస్తుంది. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలతో మోసం చేసి గెలిచారు అని చెప్పి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. అలాగే గత ఎన్నికల్లో 12.5% ఓటింగ్ ఎలా పెరిగిందో ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు అంటూనే ఇప్పుడు జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అన్నారు. అయితే ఇదే అంశాన్ని మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. రాహుల్ గాంధీ మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా ఆయన ప్రశ్నించారు. అసలు ప్రతిసారి ఇలా ఈవీఎంల అంశం గురించి మాట్లాడటం, అలాగే మరి వైసీపీ ఓడిపోతే ఒకలాగా, టీడీపీ ఓడిపోతే మరొకలాగా మాట్లాడే ఈ వైసీపీ తీరుని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు నేను అన్నట్టు వైసీపీ ఓటమి పాలైతే ఆ పార్టీ ఎందుకు ఓటమి పాలైంది అన్న విశ్లేషణ చేసుకోకుండా అది ఈవీఎంల మీద నెట్టే ప్రయత్నం, బ్యాలెట్ పేపర్ అన్నారు, ఇప్పుడేమో మరి అలానే జరిగితేనేమో ఇప్పుడు వ్యవస్థలు నిర్వీర్యం చేసి గెలిచారు అని మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఓటమిని అయితే వైసీపీ పార్టీ ఒప్పుకోలేకపోతుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగానే ఈ ట్యాంపరింగ్లు లేకపోతే వ్యవస్థ నిర్వీర్యం చేయడాలు జరిగే అవకాశాలు ఉంటాయంటారా? దొంగలు పడిన 6 నెలలకి ఏవో మరుగుతాయంటారు. అంటే ఇప్పుడు నిజంగా దొంగలు కనుక పడితే వీళ్ళు 15 నెలల తర్వాత మరుగుతున్నారా? ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? మే 13న ఎలక్షన్ జరిగింది. ఇప్పటికి 15 నెలలు దాటిపోయింది. ఇప్పుడు ఈవీఎంల గురించి, ఓటు జాబితా అక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడితే పోరాటం ఎప్పుడు చేయాలి? ఎన్నికల సంఘం మీకు ఇచ్చింది టైం, అప్పుడు మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. మీకు డౌట్ ఉంటే ఆ ఓటు అది దొంగ ఓటు, వీళ్ళు చేర్చారు, ఆ ఫామ్ 6 ఫామ్ 7 అవి దుర్వినియోగం చేశారు అని అప్పుడు కదా మాట్లాడాల్సింది. అసలు అయిన ఓటు చోరుడే ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నాడా? గ్రీకు వీరుడు లీకు వీరుడు అంటారు. అట్లా ఓటు చోరుడు ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఒకటి, నువ్వే ముఖ్యమంత్రి ఆ రోజు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఓటు చోరీ గురించి తెలుగుదేశం పోరాటం చేసింది. చంద్రబాబు అనేక లేఖలు రాశాడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. ఉరవకొండలో అయితే పయ్యావుల కేసు అసలు మామూలు పోరాటం చేయలేదు. ఏలూరు సాంబశివరావు పరుచూరు నియోజకవర్గంలో, లేకపోతే వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖలో, వాళ్ళు అసలు మీరు చేర్చిన దొంగ ఓట్లు. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ఆయన కూడా 15 నెలల తర్వాత నోరు తెరిచాడు. ఇది బెంగళూరు సెంట్రల్, మహదేవపుర ఏదో ఒక ఇంట్లో 70 ఓట్లు చేర్చారు అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్క్రీన్ మీద చూపించాడు. అసలు దేశవ్యాప్తంగా సంపూర్ణ క్రాంతి తరహాలో జయప్రకాష్ నారాయణ ఉద్యమంలాగా ఉద్యమం అంటున్నాడు. ఏదో జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి ధర్నా అన్నారు, అరెస్టులు, అది వేరు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నిన్నేమంటాడు? ఆ వ్యక్తి రాహుల్ గాంధీ దేశం మొత్తం చేస్తున్నాడు, ఆంధ్ర గురించి మాట్లాడ్డా అన్నాడు. రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడతాడు. రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడితే దేని గురించి మాట్లాడాలి? ఉరవకొండలో నువ్వు విశ్వేశ్వరరెడ్డి చేర్చిన 6,000 ఓట్ల గురించా? తీసేయించిన 2,000 ఓట్ల గురించా? సస్పెండ్ అయిన స్వరూపరాణి గురించా? సస్పెండ్ అయిన భాస్కర్ రెడ్డి గురించా? జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో అటు సుబ్బారెడ్డిని ఇటు హేమంత్ రెడ్డిని పెట్టుకుని మాట్లాడాడు. అసలు పెట్టుకుని మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇటుపక్క స్వరూపరాణి, అటుపక్క భాస్కర్ రెడ్డినా? లేకపోతే తిరుపతి ఏది ఉప ఎన్నిక పార్లమెంటుకి గురుమూర్తి గెలిచాడు. ఎట్లా గెలిచాడు? 35,000 ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేస్తారా? అక్కడ ఒక ఐఏఎస్ తిరుపతి మున్సిపల్ కమిషనర్గా గిరీష ఉంటే ఆయన లాగిన్ పాస్వర్డ్ మీరు లాక్కుంటారా? 35,000 దొంగోట్లు మీరు పుట్టించి తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి అసలు ఓటు కార్డుకి ఫేక్ పుట్టించిన పార్టీ ఉందా? ఉంది. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫేక్ ఓటు కార్డుల సృష్టికర్త ఏమంటున్నాడు? రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడేంటంటాడు. రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి మాట్లాడితే స్వరూపరాణి గురించి మాట్లాడాలి, లేకపోతే భాస్కర్ రెడ్డి గురించి మాట్లాడాలి, ఉరవకొండలో 8,000 ఓట్ల గురించి మాట్లాడాలి, పరుచూరులో 27,000 ఓట్ల గురించి మాట్లాడాలి, లేకపోతే పట్టాభిపురం గుంటూరు ఒక ఇంట్లో 700 ఓట్ల గురించి మాట్లాడాలి, శ్యామల్ నగర్ ఒక ఇంట్లో 156 ఓట్ల గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? తిరుపతి గురుమూర్తి ఎన్నిక గురించి మాట్లాడాలి, గిరీష సస్పెన్షన్ గురించి మాట్లాడాలి. ఎంతమంది బలయ్యారమ్మా జగన్మోహన్ రెడ్డి ఓటు చోరీ వల్ల? నువ్వు ఓటర్ జాబితా అక్రమాల గురించి మాట్లాడితే దాని పేటెంట్ మీదే.
ఈవీఎంల గురించి మాట్లాడతారు. మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇవాళ జెండా ఎగరేసేదో మాట్లాడాడు. 12.5% ఓట్లు, మరి దాని గురించి మాట్లాడే సమాధానం చెప్పరే అంటే అదేమంటే ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ ఏదో ఉంది. వాళ్ళు ఒక 200 పేజీలో ఏమో 226 పేజీలో ఒక పుస్తకం వేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఈ ఓటు మాల్ ప్రాక్టీస్ జరిగిందంటూ వేస్తూ ఆంధ్రప్రదేశ్ గురించి 72వ పేజీలో రాశారు. ఏమని అక్కడ స్పష్టంగా అసలు 68% ఏమో పోలయ్యాయి. ఎన్నింటికి? సాయంత్రం 5 గంటలకి 68% పోలయ్యాయని సాక్షిలో రాశారు. నువ్వు చూసుకో, క్లిప్పింగ్ కూడా నీకు పంపిస్తా కావాలంటే. సాక్షి పేపర్లో కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజు మే 14 ముఖేష్ కుమార్ మీనా, అప్పుడు ఎలక్షన్ కమిషనర్, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఏమని మీ పేపర్లో రాశారు? సాయంత్రం 5 గంటలకి 68% కంప్లీట్ అయింది ఓట్ పోలింగ్. 68% 5ంటికి కంప్లీట్ అయితే అసలు ఏ టైంకి అయిపోతుంది పోలింగు? 6 గంటలు. అంటే ఇంకెంత టైం ఉంది? గంట. ఆ గంటలు అసలు నీకు అసలు సాయంత్రం 4 to 6 పోటెత్తుంది ఎప్పుడైనా. అంటే ఎయ్యనాళ్ళంతా అప్పుడు వస్తారు ఓటుకి. ఇప్పుడు మనం చూసాం, మరి రాత్రి 8 దాకా జరిగింది. 3500 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 8ంటికి కూడా ఓటేశారు. మీ పేపర్లోనే రాశారు. ముఖేష్ కుమార్ మీనా చెప్పిందే మీరు రాశారు. రాత్రి 11 దాకా ఓటేశారు 365 కేంద్రాల్లో. ఎక్కడి నుంచి వచ్చే 12.5% సమాధానం? నువ్వు అడగాల్సింది ఎవరిని? చంద్రబాబునా? నువ్వు అడగాల్సింది ముఖేష్ కుమార్ మీనాని. ఆయనే మీ పేపర్లో ఇంటర్వ్యూ. ఇప్పుడు సాక్షికి సజ్జల రామకృష్ణారెడ్డే గమ్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏదో ఎడిటోరియల్ బోర్డులో ఉన్నాడు ఆయన. మేడమే కదా దాని యొక్క సిఎండి. ఎవరు? భారతి మేడం. జగన్మోహన్ రెడ్డే కదా దాని యజమాని. మీ పేపర్లో వచ్చింది ఇప్పుడు 5 గంటలకు 68%, రాత్రి 11ంటికి 12% పెరిగితే దానికి ఎవరు చేస్తారు? జనం. ఆ రోజు మీరేమని చెప్పారు? అసలు నేను నొక్కిన బటన్లు 136 బటన్లు నొక్కా, ఇన్ని హామీలు నెరవేర్చాను. ఎంత? 99.5%. 99.5% హామీలు నెరవేర్చాను, నాకు ఓట్లు వెల్లువా అని చెప్పావు నువ్వు. అసలు వాళ్ళకి డిపాజిట్లు రావు, అసలు చంద్రబాబు ఇంటికే అని చెప్పారు కదా. ప్రజలు మరి చంద్రబాబుని గెలిపిస్తే ఈవీఎంలు తప్పంటే? సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ చాలా సీరియస్గా మాట్లాడాడు. ఇట్లాంటి మాటల మీద ఏమన్నాడు అంటే, మీరు గెలిస్తే ఈవీఎంలు బెస్ట్, మీరు ఓడిపోతే బ్యాలెట్ అంటారు, ఈవీఎంలు వద్దంటారు. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా జరిగింది కదా. జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా రిగ్గింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకవేళ రిగ్గింగ్ జరగకపోతే సీసీటీవీ ఫుటేజ్ అడిగాము, అవి బయటపెట్టలేదు. అంటే ఎవరినైనా ఒక న్యూట్రల్గా ఉండే ఒక వ్యక్తిని పంపించి ఆ ఊర్లో చెక్ చేయండి, ఎవరికైనా సిరాచొక్కు ఉందేమో ఒకసారి కనుక్కోండి, ఎవరికైనా సిరాచొక్కు ఉంటే వాళ్ళు ఓటేసినట్టే అంటే అని చెప్పి కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనడం జరిగిందండి. అంటే ఒకటి, నువ్వు నోటి మాటతో అనడం ఎందుకు? నీ చేతిలో ఛానల్ ఉంది, పేపర్ ఉంది, మీకు సంబంధించినటువంటి ఇంకా బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి. ఏది ఇప్పుడు కూలి మీడియానో నీలి మీడియానో అంటారు. వెళ్ళండి మీరు ఇప్పుడు ఆ పులివెందుల 6 గ్రామాలు లేకపోతే 9 హ్యామ్లెట్లు మీరు ఎందుకని స్టోరీ లేటల్లా ఆ ఇల్లు చూపించు, వాళ్ళని చూపించు, ఏది నా దగ్గర సిరా చుక్క లేదని వాళ్ళు మరి ఛానల్లో ప్రసారం చేయొచ్చు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరే అడిగారు ఏమని, రిగ్గింగ్ అనో ఇది ఆరోపిస్తే 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోల్ అడిగారు. ఈసీ 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోల్ ఇచ్చింది, బాయ్కాట్ అన్నావు. అసలు ఇప్పుడు బాయ్కాట్ చేసేవాడి రీపోల్ ఎందుకు డిమాండ్ చేశావు? పోనీ నువ్వు బాయ్కాట్ చేసినా మరి మీ వాళ్ళు బాయ్కాట్ చేశారా? జనం బాయ్కాట్ చేయాలి కదా. లేదు, 68% పోలింగ్ నమోదైందని. అంటే ఏంటి, నువ్వు బాయ్కాట్ చెయ్యమన్నా 68% బాయ్కాట్ చేయలేదంటే రిగ్గింగా? రీపోల్లో కూడా రిగ్గింగ్ జరిగిందంటే రిగ్గింగ్ ఎలా జరుగుద్ది? మేము అసలు ఎప్పుడూ పులివెందుల్లో ఓడిపోలేదు, అసలు ఇప్పుడు ఎలా ఓడిపోతాం, మీరు రిగ్గింగ్ చేయండి, మేము ఓడిపోయే ప్రసక్తే లేదు అని అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంతవరకు ఎప్పుడూ కూడా అసలు పులివెందులలో వైసీపీ ఓడిపోయిందే లేదు అని చెప్పి అంటున్నారు కదా. ఓటుతో పాటు కొన్ని స్లిప్పులు కూడా పడ్డాయి. ఏమని రాసున్నాయి ఆ స్లిప్పుల్లో? 30 ఏళ్లుగా ఓటు ముఖం చూడలేదు, మొదటిసారి ఓటేస్తున్నాం, మీకు దండాలయ్యా అని రాశాడు. ఉందా లేదా స్లిప్? అంటే ఇన్నాళ్ళు నువ్వు చేసింది ఏంటి? 30 ఏళ్లుగా ఓటర్ని అసలు బూత్కే రానివ్వలేదు.
సిరా చుక్క అంటే ఏంటో వాళ్ళకి తెలియదంట. రక్తపు చుక్కలు తప్ప సిరా చుక్క ఎరగరంట వాళ్ళు. వాళ్ళే రాశారు కదా పోలింగ్. నీకు ఆ బూతులు మనం కౌంటింగ్ రోజు మొత్తం స్లిప్పులు బయటకు వచ్చాయి. ఇంకో స్లిప్ మీద ఏమని రాసి ఉంది, వివేకం సార్కి న్యాయం చేయండి అని రాశారు. మా వివేకం సార్కి న్యాయం చేయండి అన్నారు. అంటే మీకు అక్కడ అర్థం కావటం లేదా? ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క తీర్పు ఆ పేపర్ల ద్వారా, ఆ స్లిప్పుల ద్వారానే బయటపడితే జగన్మోహన్ రెడ్డి, సజ్జల వీళ్ళు ఏమి మాట్లాడతారు? అసలు అవినాష్ రెడ్డితో మీరు అక్కడ ప్రచారం చేయించారు. వివేకానంద రెడ్డినేమో కిరాతకంగా చంపారు. ఆమె పాపం డాక్టర్ సునీత పోరాటం. ఇంటింటికి వివేకానంద రెడ్డి కనెక్ట్ అయి ఉంటారు. పులివెందుల మండలం, అసలు ఆ మండలంలో ప్రజలంతా కూడా వైఎస్ ఫ్యామిలీ అని చెప్పుకుంటారు. అలాంటి చోట నువ్వెందుకు ఓడిపోయావు? మీ నాన్నకున్న అభిమానం, మీ బాబాయ్ పట్ల చూపే అభిమానం నీ పట్ల ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నువ్వు అసలు ఏనాడు వాళ్ళకి అందుబాటులో లేవు. ఇప్పుడు 14 నెలలు అయింది నువ్వు ఓడిపోయి, 14 రోజులు అక్కడ లేవు, 14 గంటలు అక్కడ లేవు. ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళ కష్టాలు? ఇంతకుముందు అది ఉందా? రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరిని కలిసేవాడు? పులివెందుల నుంచి ఎవరు వచ్చినా ముందు అసలు నేను కలిసేవాడు. ఆ దగ్గరతనం నీ దగ్గర ఎందుకు లేకుండా పోయింది? అరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని కలవాల, మబ్బుల్లో తిరిగావు, చెట్లు కొట్టించావు, గందరగోళం చేశావు, తలుపులన్నీ మూసుకుని ఇంట్లో కూర్చున్నావు ప్యాలెస్లో. ఇవాళ నువ్వు ఓడిపోయినాక ఇప్పుడన్నా పులివెందుల్లో ఉన్నావా? ఎట్లా ఓటేస్తారు నీకు? అదేమంటే మాకు అసలు 30 ఏళ్లలో ఓటమే లేదంటే, ఆ రోజు పోలింగ్ బూతుల్లో ఏజెంట్ని చంపేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో పోలింగ్ బూత్లో టీడీపీ వాళ్ళు ఏజెంట్గా కూర్చోబెడితే బూత్లోనే పొడిచి చంపారు. ఇంకొక ఎన్నికల్లో పులివెందుల్లో చంపారు. అంటే మీ మీద అంత వ్యతిరేకత, అసలు వ్యతిరేకత కాదు, అసహ్యం. అయ్యన పాత్రుడు స్పీకర్ ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ప్రజాస్వామ్యం అనే మాట వినపడుతుంటే అసహ్యం వేస్తుంది అన్నారంటే, అది అయ్యన్న అసహ్యం కాదు. అదేంటి వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి అసహ్యం. వ్యతిరేకత అనే మాట చాలా చిన్నది. ఇది జగన్ మీద వ్యతిరేకత కాదు, జగన్ మీద ఆ అసహ్యాన్ని తెలియజేస్తోంది ఈ తీర్పు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.